వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. 2025 ఫిబ్రవరి 1న ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ యొక్క ప్రసంగంలో భాగంగా ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడే ముందు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటిది అంటే, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మధ్య తరగతి ఆదాయ వర్గీయులకు ఈ బడ్జెట్లో అనగా 2025-26 బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించిన తీపి కబురును మేము ప్రకటించనున్నాము. ఆ తీపి కబురు ఏంటిది అని అంటే, 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు, 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే సంవత్సర ఆదాయము వార్షిక ఆదాయము 12 లక్షల రూపాయల వరకు ఉన్నా వారికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు, ఆదాయపు పన్ను లేదు వారికి. అదేవిధంగా 75,000 రూపాయల ప్రామాణిక తగ్గింపు కూడా వారికి వర్తిస్తుంది. పన్ను ప్రోత్సాహకంలో భాగంగా ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు కూడా 75,000 రూపాయల వరకు వర్తిస్తుంది. అంటే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు, 75,000 రూపాయల వరకు ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది. అనగా మొత్తంగా 12,75,000 రూపాయల వరకు వారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు అని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు. ఈ అంశాలు చూడాలి. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు, 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. అంటే 12,75,000 రూపాయలు. ఈ అంశం గుర్తుపెట్టుకోర్రి. మొత్తంగా ఈ బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించిన స్లాబ్స్ను మేము సవరించి తీసుకొస్తున్నాము. గత సంవత్సర బడ్జెట్ కంటే స్లాబ్లను కొన్ని మార్పులు చేర్పులు చేసినాము. ఆ స్లాబులు ఏంటేంటివి అని అంటే, మొత్తంగా 7 స్లాబులు తీసుకొస్తున్నాము. ఈ 7 స్లాబులు ఏంటేంటివి అంటే, 0 నుండి 4 లక్షలకు ఎలాంటి పన్ను లేదు, అదేవిధంగా 4 నుండి 8 లక్షల వరకు 5% పన్ను విధిస్తాము, 8 నుండి 12 లక్షల వరకు 10% పన్ను వర్తిస్తుంది, 12 నుండి 16 లక్షల వరకు 15% పన్ను వర్తిస్తుంది, 16 నుండి 20 లక్షల వరకు 20% పన్ను వర్తిస్తుంది, 20 నుండి 24 లక్షల వరకు ఎంత శాతం? 25% పన్ను వర్తిస్తుంది, 24 లక్షల పైన ఆదాయం ఉంటే 30% పన్ను వర్తిస్తుంది అని చెప్పి స్లాబ్ల గురించి వివరించడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ముందుగా మనం ఎక్కడ ఆగిపోతున్నాం? 12,75,000 అంటున్నాం కదా. 12,75,000 రూపాయల వరకు ఆదాయం ఉన్న ఎలాంటి పన్ను లేదు. ఒకవేళ 12,80,000 రూపాయల ఆదాయం వస్తే 100% వారికి పన్ను విధించడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ కంపల్సరీ 12,75,000కు ₹1 దాటినా వారు ఆదాయ పన్నులో భాగంగా వారికి పన్ను విధించడం జరుగుతుంది. ఈ స్లాబ్లన్నీ వారికి వర్తిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు 12,80,000 రూపాయలు ఒక వ్యక్తి సంపాదించే వార్షిక ఆదాయం అనుకుందాం. 12,80,000 ఒక వ్యక్తి సంపాదించే వార్షిక ఆదాయం. అయితే ఈ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు అనే ఒక అంశం మనం మాట్లాడుతున్నాం కదా. అంటే మనం మాట్లాడుతున్నామంటే ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ 12 లక్షల రూపాయల ఆదాయం అనేది క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ 12 లక్షల్లో లెక్కల్లో పరిగణించరని చెప్పి కూడా పేర్కొన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చే ఆదాయం అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు డివిడెండ్లు ఉంటాయి కదా. ఈ డివిడెండ్లు అంటే ఏంటిది? ఇది ఆదాయము, అమౌంట్ని 12 లక్షల్లోకి పరిగణించము. వార్షిక ఆదాయము 12 లక్షల రూపాయలు అనగా నెలకు సగటున 1 లక్ష రూపాయలు సంపాదించేవారు అనగా వార్షికంగా సంవత్సరానికి మొత్తంగా 12 లక్షల రూపాయలు వచ్చేవారికి ఆదాయపు పన్ను లేదు. ఈ 12 లక్షలలో క్యాపిటల్ గెయిన్స్ స్టాక్ మార్కెట్లలో లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయము అంటే డివిడెండ్ల ద్వారా కానీ బుల్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే వచ్చే ఆదాయం కానీ ఈ 12 లక్షల్లో మేము కౌంట్ చెయ్యము అని చెప్పి కూడా అనౌన్స్ చేసారు. అంటే ఈ 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు కదా. ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ 12,80,000 రూపాయలు ఏ అని ఒక వ్యక్తికి సంవత్సర ఆదాయము అయితే మనము పన్ను ప్రోత్సాహకంలో భాగంగా 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కూడా అన్నాం కదా, మినహాయింపు అన్నాం కదా. ఎంత? 75,000 రూపాయలు. 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్. మొత్తంగా ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు 12 లక్షలు. అంటే ఇది స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాల్సిందే, మినహాయింపు పన్ను అనేది వర్తించదు 75,000కి. 12,05,000 రూపాయలు
ఈ 12,05,000 రూపాయలు అనేది ఇప్పుడు అతని యొక్క ఆదాయం స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా 12,80,000 రూపాయల ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలింది ఎంత? 12,05,000. మనకి ఆదాయపు పన్ను ఎంతవరకు వర్తించదు? 12 లక్షల వరకే వర్తించదు కదా. అంటే మొత్తంగా 12,75,000 ఉన్న అతనికి జరగదు. ఎందుకు? 12,75,000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ 75,000 ఉంటే ఇక్కడ 75,000 తీసేస్తే 12 లక్షలు ఉంటుంది కదా. సో అతనికి పన్ను లేదు. 12 లక్షల రూపాయి ఉంటే పన్ను వర్తిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు ఈ 12,05,000 రూపాయలకు కొత్త బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను అంటే ఆదాయపు పన్నును విధిస్తే ఎంత అతను పే చేయాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకసారి చూద్దాం. 12,05,000 ఇప్పుడు 0 నుండి 4 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పన్ను ప్రోత్సాహంలో భాగంగా 75,000 తీసేసినాం. ఇక్కడనేమో 0 నుండి 4 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. ఎందుకు ఈ ఆదాయపు పన్ను లేదు అని అంటే మనకి ఆదాయపు పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం కొన్ని రకాల మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపుల కోసం కొన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 80 సబ్ క్లాస్ సి, సెక్షన్ 80 సబ్ క్లాస్ డి, సెక్షన్ 80 సబ్ క్లాస్ ఈ. ఈ సెక్షన్స్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. దేనిలో? ఈ సెక్షన్ల ప్రకారం ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని రకాల మినహాయింపులు. ఆ మినహాయింపులు ఏంటివి అంటే ఎల్ఐసి కానీ జీవిత బీమాకి కానీ కట్టే డబ్బులు, అదేవిధంగా స్కూల్ ఫీజులకు చెల్లించే డబ్బులు, అదేవిధంగా రుణాలపైన వడ్డీలు, ఇవన్నీ వీటి ద్వారా వచ్చే ఆదాయము, వీటికి చెల్లించే ఆదాయాలు ఉంటాయి కదా, ఇవన్నీ మినహాయింపుల్లో భాగంగా ఈ 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి వడ్డీ అనేది లేదు. అదేవిధంగా నెక్స్ట్ స్లాబ్ ఏంటిది? 4 నుండి 8 లక్షల వరకు 5% ఆదాయపు పన్ను విధించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4 లక్షల రూపాయల వరకు ఏమో ఎలాంటిది లేదంటున్నాం. ఈ 12 లక్షల్లో 4 లక్షల వరకు ఎలాంటిది లేదు. ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తర్వాత 4 నుండి 8 లక్షలు అంటే ఇంకొక 4 లక్షలకు ఎంత పడుతుంది? 5% పడుతుంది. 1 లక్షకి 5% అంటే ఎంత అండి? 5,000 రూపాయలు. 4 లక్షలకి ఎంత? 20,000 రూపాయలు. 4 లక్షలకి ఎంత వచ్చింది? ఇప్పుడు 20,000. అదేవిధంగా 8 నుండి 12 లక్షలు, 8 నుండి 12 లక్షల మధ్యలో కూడా 4 లక్షలు ఉన్నాయి కదా, వీటికి ఎంత వర్తిస్తుంది ఆదాయ పన్ను? 10% వర్తిస్తుంది. 10%. మనకి కొత్తగా వచ్చిన స్లాబ్స్ ప్రకారం మాట్లాడుతున్నాము. దీనిలో కూడా 4 లక్షలు ఉన్నాయి కదా. 1 లక్షకు 10% అంటే ఎంత అండి? 10,000 రూపాయలు. 4 లక్షలకు 40,000 రూపాయలు. 4 లక్షలకు ఎంత? 40,000 రూపాయలు. తర్వాత 12 నుండి 16 లక్షల రూపాయలకు ఎంత శాతం వర్తిస్తుంది? 15% ఆదాయపు పన్ను వర్తిస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే 12 లక్షల్లో 4 లక్షలకు ఎంత? ఏం లేదు. తర్వాత 4 నుండి 8 లక్షల వరకు 5%, 20,000. తర్వాత 8 నుండి 12, 4 లక్షలు 10%, 40,000. ఇక్కడ 12 లక్షల వరకు అయిపోయింది కదా. మిగిలింది ఎంత? 5,000 రూపాయలు. 5,000 రూపాయలకు ఆదాయపు పన్ను స్లాబ్స్లో ఏ శాతం వర్తిస్తుంది? 12 నుండి 16 లక్షల మధ్యలో 15% అంటున్నాం కదా. ఇక్కడ ఆదాయపు పన్ను యొక్క విధించే పన్ను యొక్క శాతం 15%. ఇక్కడ ఎంత ఉందండి? ఎక్స్ట్రా 5,000 మాత్రమే ఉంది. ఈ 5,000 రూపాయలకు 15% అంటే ఎంత? 750 రూపాయలు. 750 రూపాయలు. మొత్తంగా ఎంత చెల్లించాలి ఇతను? 20,000, 40,000, 60,000, 60,750 రూపాయలు. మొత్తంగా 60,750 రూపాయల పన్ను చెల్లించాలి. ఎవరు? 12,80,000 రూపాయల వార్షిక ఆదాయము సంపాదించే ఏ అనే ఒక వ్యక్తి అతను ఆదాయపు పన్ను ఎంత చెల్లించాలి? ఇప్పుడు 60,750 రూపాయలు. అదే అతనికి 12,75,000 రూపాయల వరకు ఆదాయం వచ్చుంటే 0, ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. 5,000 రూపాయలు ఎక్కువ ఉంటే చెల్లించాల్సిన ఆదాయము 60,750 రూపాయలు. 12,75,000కు 1 రూపాయి ఎక్కువ ఉన్నా ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాల్సిందే. 12,75,000 రూపాయలకు ఎలాంటి పన్ను లేదు. స్లాబ్స్ ఏమో ఈ విధంగా ఉంటాయి. పన్ను ఏమో ఈ విధంగా చెల్లించాలి. మినహాయింపులేమో 12 లక్షల వరకు ఆదాయ పరిమితి. స్టాండర్డ్ డిడక్షన్ 75,000. మొత్తంగా 12,75,000. ఈ విధంగా ఉంటుంది ఈ స్లాబ్స్ అనేది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు చూసినాక మొత్తంగా స్లాబ్స్ ఎన్ని? ఇది అయిపోయింది మనకి. 12 లక్షలు, తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ 12,80,000 వస్తే ఎంత కట్టాల్సి? జస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇక్కడ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఆల్రెడీ 0 to 4 0 లేదన్నాం. 4 to 8 5 అన్నాం. 8 to 12 10 అన్నాం. 12 to 16 15 వరకు చూసినాం కదా మనం. తర్వాత 16 లక్షలకు మించిన ఆదాయం 20 లక్షల లోపు 16 లక్షలకు మించి ఉంటే 20%. 20 లక్షలకు మించి 24 లక్షల లోపు ఉన్న 25%.
ఒకవేళ 24 లక్షలకు మించి ఉంటే 30%. ఈ స్లాబ్స్ చూసుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అంటే ఒక సైడ్ స్లాబ్స్ ఇస్తాడు, ఒక సైడ్ పర్సెంటేజ్ ఇస్తాడు, వీటిని జతపరచండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. కొత్త ఆదాయపు పన్ను స్లాబులు మొత్తంగా 7, వాటిని జతపరచండి అనే క్వశ్చన్ వస్తే ఈ అంశాలు చూసుకోవాలి. ఈ బడ్జెట్ ప్రకారం ప్రస్తుతము అంటే గత సంవత్సరం బడ్జెట్లో ఆదాయపు పన్ను అనేది మనకి 12 లక్షల రూపాయల వరకు ఉంటే గత సంవత్సర బడ్జెట్ ప్రకారం ఉన్న స్లాబ్ల ప్రకారం లెక్కిస్తే 80,000 రూపాయల ఆదాయపు పన్ను కట్టాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతము మేము ఈ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో ఆ 80,000 రూపాయలు కట్టే అంశం ఉంది కదా, అది లేకుండా చేస్తున్నాము. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా మేము తీసుకొస్తున్నాం అని చెప్పి తీపి కబురు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే ఇంతకు ముందు ఆదాయపు పన్నుకు సంబంధించిన పరిమితి ఏ విధంగా ఉండేది అనేది కూడా ఒకసారి చూద్దాం. 2005 ఆదాయపు పన్ను అనేది 1 లక్ష రూపాయల వరకు ఎలాంటి ఆదాయ పన్ను లేదు. అప్పుడు 2012 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయ పన్ను లేదు. 2014 2.5 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. 2019 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. 2023 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. ప్రస్తుతం అంటే 2025-26 2025-26 2025 నుండి 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను అనేది లేదు. 12 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయ పన్ను అనేది వారికి వర్తించడం జరగదు అని చెప్పి తీసుకొచ్చారు. ఇవి కూడా చూసుకోవాలి. ఇంతకుముందు ఉండే 2023లో పరిమితి ఎంత 7 లక్షలు, ప్రస్తుత పరిమితి 12 లక్షలు, అంతకుముందు 5 లక్షలు. ఇయర్లు గుర్తుపెట్టుకోవాలి 2005. ఎందుకు అని అంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అని అంటే ఈ 5 సంవత్సరాలు ఇచ్చి ఈ 5 సంవత్సరాల యొక్క ఆదాయపు పన్ను పరిమితి ఎన్ని లక్షల్లో ఉంది జతపరచండి అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇప్పుడేమో 12 లక్షల వరకు. ఇంతకుముందు 2023లో ఎంత ఉండే 7 లక్షలు, దానికి ముందు 2019 ఎంత ఉండే 5 లక్షలు, దానికి ముందు 2014 ఎంత ఉండే 5 లక్షలు. ఇవి చూసుకోవాలి. క్వశ్చన్ ఏ రూపంలో అయినా రావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు జరిగినప్పుడల్లా క్వశ్చన్స్ పడతాయి. ఇది కూడా చూసుకోవాలి. ఈ బడ్జెట్లో ఇంకొక అంశం ప్రస్తావన ఇది చూద్దాం. ఇప్పుడు బడ్జెట్ 2025 హైలైట్స్లో భాగంగా ఇవేమో కరెంట్ స్లాబ్స్ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7. ఇది ఆల్రెడీ మనం చూసినాం. గత సంవత్సర బడ్జెట్ 2024-25 బడ్జెట్లో ఎన్ని స్లాబ్స్ ఉండే 1 2 3 4 5 6 స్లాబ్స్ ఉండే గత సంవత్సర బడ్జెట్లో. ఇప్పుడు ఎన్ని స్లాబ్లు అయినాయి 7 అయినాయి. ఇది కూడా చూసుకోవాలి. కంపేర్ చేసి క్వశ్చన్ రావచ్చు. ఇందులో 6 స్లాబ్స్ ఉంటే ఇందులో 7 స్లాబ్స్ ఉన్నాయి. ఈ 7 స్లాబ్స్లకు ఏ విధంగా వడ్డీ వర్తిస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా వర్తిస్తుంది ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే బడ్జెట్లో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ వీటిపైన ప్రత్యేకంగా ప్రసంగించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఈ అంశం చూసుకుందాం. టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అసలు దేనిపైన విధించడం జరుగుతుంది? ఈ పన్ను వేటిపైన విధిస్తారు అని అంటే సీనియర్ సిటిజన్లు ఉంటారు కదా, ఈ సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్దాం. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను 65 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి ఒక బ్యాంకుకి వెళ్ళి ఏదైనా బ్యాంకు ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ ఏ బ్యాంకు కన్నా పోని, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. ఎస్బీఐ బ్యాంకులో అతను ఒక 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్ చేస్తే అతనికి వడ్డీ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఒకవేళ ఇతనికి ఇంట్రెస్ట్ అనేది 60,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. సేమ్ ఇట్లనే ఇంకొక బి అనే ఒక వ్యక్తి కూడా ఒక 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిండు. అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 1,05,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సీనియర్ సిటిజన్లు డిపాజిట్లు చేసిన మనీ పైన వచ్చే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ పైన విధించే ట్యాక్సేనే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. వీటిపైన విధిస్తారు. దేనిపైన ఇతను డిపాజిట్ చేస్తే 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 60,000 రూపాయల వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ అనేది 2024-25 అనగా గత సంవత్సర బడ్జెట్లో ఈ వడ్డీ యొక్క పరిమితి 50,000 రూపాయల వరకే ఉండే.
50,000 రూపాయలు దాటితే వారికి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ట్యాక్స్ విధించేది. కానీ ప్రస్తుతము 2025-26 బడ్జెట్లో ఈ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ యొక్క పరిమితిని 1,00,000 రూపాయలకు మేము పెంచినాం. అంటే ఏ అనే ఒక వ్యక్తికి వచ్చే 60,000 రూపాయల ఇంట్రెస్ట్ పైన ఎలాంటి టీడీఎస్ అనేది ప్రస్తుత సంవత్సరం నుంచి విధించము. 1,00,000 రూపాయలు దాటితే 1,00,000 రూపాయలు దాటితే అంటే 1,05,000 ఉన్నాయి. ఇతనికి ఏం చేస్తారు? అప్పుడు ఇతను డిపాజిట్ చేసిన 30 లక్షల రూపాయల పైన వచ్చిన వడ్డీ ఉంది కదా, ఈ వడ్డీ 1,00,000 రూపాయలు దాటింది కాబట్టి ఇతని పైన మేము టీడీఎస్ విధిస్తాం. ఇంతకుముందు ఎంత ఉండే? టీడీఎస్ పరిమితి 50,000 రూపాయలు ఉండే. ప్రస్తుతం 50,000 నుంచి 1,00,000 రూపాయలకు తీసుకొస్తున్నాం. ఇక్కడిగో సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 50,000 నుంచి 1,00,000కు రెట్టింపు చేసిరంట. ఇంతకుముందు ఉన్న బడ్జెట్లో ప్రకారం చూస్తే ఇతనికి 60,000 ఉందంటే ఇతనికి టీడీఎస్ వేయాలి. ఎందుకు? గత సంవత్సర బడ్జెట్లో 50,000 పరిమితి ఉంది. ప్రస్తుతం దేనికి తీసుకొచ్చిరు? 1,00,000కి తీసుకొచ్చిరు కాబట్టి ఇతను ఇప్పుడు ఎక్సెంప్షన్, ఇతనికి మినహాయింపు జరిగింది. ఎందుకు? 1,00,000 లేదు, 60,000 ఉంది కాబట్టి ఇతనికి టీడీఎస్ వర్తించదు. బి అనే వ్యక్తికి వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఎందుకు? 1,05,000 రూపాయలు ఉంది కాబట్టి 1,00,000 వరకే మనకి మినహాయింపు ఉంది కాబట్టి ఇతనికి టీడీఎస్ వర్తిస్తుంది. ఈ అంశం చూసుకోవాలి. ఈ పరిమితి అడుగుతారు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రెట్టింపు ఉంది కదా, ఇవే క్వశ్చన్స్ పడతాయి మనకి, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఇంకొక దానిపైన ట్యాక్స్ విధిస్తారు. ఆ అంశం ఏంటిది అని అంటే అద్దెపై టీడీఎస్ అంట. అద్దెపై రెంట్. ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ అనే ఒక వ్యక్తికి 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఇతను ఒక ఇంట్లో ఉంటాడు, ఇంకొక 2 ఇల్లులు రెంట్కి ఇస్తాడు. ఈ ఇచ్చిన 2 ఇల్లుల యొక్క రెంట్ అనేది అతనికి ఇప్పుడు 5,00,000 రూపాయలు వస్తుంది. ఆ రెంటు ఎంత? 5,00,000 రూపాయలు. ఈ 5,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది. ఇంతకుముందు 2024-25లో కూడా ఇతనికి 5,00,000 రూపాయల రెంట్ వచ్చేది. ఎప్పుడు? 2025-26లో. ఇప్పుడు బడ్జెట్ ఏంటిది? 2025-26. ఇంతకుముందు అంటే 2024-25 ఇతనికి ఎంత వచ్చింది? రెంటు 5,00,000 రూపాయలు వచ్చింది. అప్పుడు ఏ అనే ఒక వ్యక్తి పైన ఏం చేసిందంటే ప్రభుత్వము ఈ 5,00,000 రూపాయల రెంట్కు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనే ఒక ట్యాక్స్ని విధించింది. ఎప్పుడు? గత సంవత్సర బడ్జెట్లో ఉన్న పరిమితి ఎంత? 2.40 లక్షల రెంట్ మించితే ఎవరైనా టీడీఎస్ కట్టాలి. దీంట్లో భాగంగా రెంట్ అద్దె పైన వచ్చే ఆదాయము, వార్షిక ఆదాయము 2,40,000 రూపాయలు దాటితే టీడీఎస్ కట్టాలి. కానీ ప్రస్తుత బడ్జెట్లో మేము అద్దెపై వచ్చే వార్షిక ఆదాయం 6 లక్షలకు మించితే మేము టీడీఎస్ అనేది వర్తింపజేస్తాం. ఎంతకి? 6 లక్షలకి. ఇంతకుముందు ఎంత ఉండే? 2.40 లక్షలు. 2.40 లక్షలు ఉంటే ఇప్పుడు 2024-25లో ఈ 5 లక్షలు వస్తే అతను ఏం చేసినప్పుడు టీడీఎస్ కట్టిండు కదా. ఎందుకు? పరిమితి ఎంత ఉండే? 2.40 లక్షలు మాత్రమే ఉండే. ప్రస్తుతము ఈ 5,00,000 రూపాయలకు టీడీఎస్ లేదు. ఎందుకు? ఇక్కడ వార్షిక పరిమితి ఏం చేసిండు? ఇక్కడ 6 లక్షలకు పెంచిండు కదా, 6 లక్షలు పెంచిండు కాబట్టి ఇతనికి మినహాయింపు దొరికింది. ఈ బడ్జెట్లో 5,00,000 రూపాయల వార్షిక అద్దె వచ్చినా అతను టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదు. గత సంవత్సరంలో పే చేసిండు, ఈ సంవత్సరం పే చేయాల్సిన అవసరం. ఈ మినహాయింపు కూడా దొరికింది. టీడీఎస్ అనేది సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే మనీల పైన వచ్చే వడ్డీ యొక్క పరిమితి 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచారు. ఇంటి అద్దె వార్షిక ఆదాయం 2,40,000 నుంచి 6 లక్షలకు పెంచారు. ఈ 2 అంశాలు క్వశ్చన్స్ వస్తాయి, పదే చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక పదం ఏముంది ఇక్కడ? టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఈ అంశం చూసుకోవాలి. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్కి సంబంధించి బడ్జెట్లో ముఖ్యంగా ప్రస్తావించిన అంశం ఏంటిది అని అంటే టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఈ అంశం చూసుకోవాలి. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్కి సంబంధించిన అంశాల్లో భాగంగా ప్రస్తావన ఏమైనా వచ్చిందంటే 2025-26 బడ్జెట్లో ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటారు కదా, యూఎస్ఏకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, కెనడాకి కానీ, యూకేకి కానీ, కొలంబియాకి, ఏదైనా దేశం అబ్రాడ్కి వెళ్ళి అతను మాస్టర్స్ చేయాలనుకుంటాడు. అతను వెళ్ళే ముందు ఏం చేస్తాడు? బ్యాంకులో రుణాలు తీసుకుంటారు కదా. ఇప్పుడు కే అనే ఒక వ్యక్తి ఎస్బీఐ బ్యాంకులో యూఎస్ఏకి వెళ్ళడం కోసము ఒక 40 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. మంచిగా చెప్తున్నా. కే అనే ఒక వ్యక్తి
యుఎస్కి వెళ్ళడం కోసం ఎస్బీఐలో విదేశీ విద్య కోసం రుణం తీసుకుంటాడు. ఎంత? 40 లక్షల రూపాయలు. విదేశీ విద్య కోసం తీసుకునే రుణాలు ఉంటాయి కదా, ఈ 40 లక్షల రూపాయల పైన ప్రభుత్వము ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ విధించేది. ఏంటిది? ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనే ఒక పన్నును విధించేది. ఎప్పుడు? ఈ 40 లక్షల రూపాయల పైన. విదేశీ విద్య కోసం ఎవరైతే రుణాలు తీసుకుంటారో బ్యాంకుల పైన, ఆ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల పైన విధించేది ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఉంది కదా, ఈ టీసీఎస్ని 2025-26 బడ్జెట్ నుంచి మేము మొత్తంగా ఎత్తివేస్తున్నాం. విదేశీ విద్యా రుణాల పైన ఇకపై నుండి టీసీఎస్ అనేది లేదు, మేము దాన్ని మొత్తంగా ఎత్తేస్తున్నాం అని చెప్పి 2025-26 బడ్జెట్లో పేర్కొన్నారు. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ విదేశీ విద్య కోసం ఎవరైతే విద్యార్థులు రుణాలు తీసుకున్నారో వారికి మేము ఈ పన్ను నుండి మినహాయింపిస్తున్నాం, ఈ టీసీఎస్ని ఎత్తేస్తున్నాం అని చెప్పి పేర్కొన్నారు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ టీసీఎస్లో భాగంగా ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది ఇప్పుడు ఏ విధంగా ఆర్బీఐ నెక్స్ట్ అంశం మాట్లాడుతున్నాం. ఇది విదేశీ విద్యా రుణాలపైన ఎత్తేసారు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిదంటే ఆర్బీఐ యొక్క లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఆర్బీఐ యొక్క లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఎవరైతే భారతదేశం నుంచి విదేశాలకు అమౌంట్ పంపించాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇక్కడ యుఎస్ఏ ఉన్నారు, యుఎస్ఏలో ఒక అతను ఉన్నాడు, ఇతను ఇక్కడ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు అనుకో ఎగ్జాంపుల్కి, లేకుంటే ఇంకో వ్యక్తి ఇప్పుడు ఇతను 40 లక్షలు తీసుకున్నాడు, విదేశీ విద్యా రుణాల కోసం తీసుకున్నాడు, దేనికోసం? ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. ఇతను యుఎస్ఏకి వెళ్ళిండు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను కారు కొనుక్కుంటా, నాకు ఒక 10 లక్షలు పంపి, లేకుంటే నేను ఒక ఇల్లు కొనుక్కుంటా, నాకు ఒక 50 లక్షలు పంపి అని చెప్పి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఏం చేసిండంటే ఇతనికి డబ్బులు పంపిస్తాడు. విదేశాలకు పంపించే డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు అనేది ఇంతకుముందు 7 లక్షల రూపాయలకు మించితే టీసీఎస్ అనేది వర్తించేది. కానీ ప్రస్తుత సంవత్సర బడ్జెట్ 2025-26 సంవత్సరం నుండి ఈ 7 లక్షల రూపాయల థ్రెషోల్డ్ పరిమితి, గరిష్ట పరిమితిని మేము 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎంతకు పెంచినాము? 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎక్కడి నుంచి? 7 లక్షల నుంచి 10 లక్షలకి. ఎవరైతే భారతదేశం నుంచి విదేశాలకు డబ్బులు పంపించాలనుకుంటున్నారో ఆ పంపించాలనుకునే డబ్బుల యొక్క పరిమితి 7 లక్షల రూపాయలు దాటితే ఇంతకుముందు టీసీఎస్ వర్తించేది. ప్రస్తుతం 2025-26 బడ్జెట్ నుంచి ఈ 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినాము. 10 లక్షల రూపాయలకు మించి డబ్బు పంపిస్తే బయటకి విదేశాలకి, అప్పుడు దానిపైన టీసీఎస్ వర్తిస్తుంది, టీసీఎస్ పన్ను విధించడం జరుగుతుందని చెప్పి కూడా బడ్జెట్లో పేర్కొన్నాడు. టీడీఎస్కి సంబంధించి 2 అంశాలు ఏంటిది? సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే డిపాజిట్ల పైన వచ్చే రుణాలపైన వడ్డీ పైన విధించేది టీడీఎస్ పన్ను ఒకటి. ఇంటి అద్దె పైన వచ్చే వార్షిక ఆదాయం 2,40,000 రూపాయల నుంచి 6 లక్షలకు పెంచారు. 6 లక్షలు దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. టీసీఎస్లో కూడా 2 అంశాలు వచ్చినాయి. ఒకటి టీసీఎస్లో వచ్చిన అంశం ఏంటిది? ఒకటి అంశము విదేశీ విద్యా రుణాలపైన ఎత్తేసినాం. రెండోది ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ కింద ఎవరైతే భారతదేశం నుంచి విదేశాలకు డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి యొక్క పరిమితి 7 నుంచి 10 లక్షలకు పెంచినాం. 10 లక్షలు దాటి పంపిస్తే వారికి టీసీఎస్ వర్తిస్తుంది. ఇంతకుముందు టీసీఎస్ అనేది ఎక్కువ శాతంగా ఉండి ఇప్పుడు తక్కువ శాతంలోనే మేము వర్తింపజేస్తాము, తక్కువనే విధిస్తాం 10 లక్షలు దాటితే అని చెప్పి 2025-26 బడ్జెట్లో టీసీఎస్కి సంబంధించి కానీ టీడీఎస్కి సంబంధించిన అంశాల గురించి కూడా పేర్కొనడం జరిగింది.